బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో గుంటూరు రైల్వే స్టేషన్ కి వచ్చిన సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో శాలువా కప్పి గజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కామెంట్స్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. దేశం అన్ని అంశాల్లో మోదీ నాయకత్వంలో విస్తరణ జరుగుతోంది. 2019 తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మన దురదృష్టకరం. రైల్వే స్టేషన్లు, హైవేలు ఆధునీకరణ చేయటం సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆమోదాలు పంపినా నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. పోలవరంపై విఘ్నత లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తించారు. గడిచిన వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. రాహుల్ గాంధీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు. వక్ఫ్ బిల్లులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం. కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. ఏపీలో నేను ఎప్పుడో లిక్కర్ స్కామ్ గురించి చెప్పాను. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు. చీప్ లిక్కర్ ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ పై పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. లిక్కర్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలి. విజయసాయిరెడ్డి బీజేపీ పార్టీలోకి ఎప్పుడొస్తాడో తెలియదు. వేరే పార్టీల నుంచి వచ్చేవారిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీ ఒకటి అంటున్నాడు, ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ బిల్ తీసుకొచ్చారని ఏం చెప్తారు సార్? రాహుల్ గాంధీ మతతత్వపు ఆలోచనలు, రాహుల్ గాంధీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, కాంగ్రెస్ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళ మతతత్వవాదులు. ఈవేళ వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో అదొక సామాజిక సంస్కరణ తప్ప ఎవరికీ వ్యతిరేకించింది కాదు. వక్ఫ్ బిల్లో ముస్లిం మహిళలకు స్థానం కల్పిస్తా అన్నాం, అది మతత్వమా? వక్ఫ్ బిల్లులో ఇంకా వెనుకబడే వర్గాలకి, ముస్లింలకి అందులో ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్నాం, ఇది మతత్వమా? ఎవరైతే రాహుల్ గాంధీ, ఆయనకి ఈ దేశ వ్యవస్థలో మనిషి కాదు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎవరైనా రాసిచ్చింది చూసి చదివేటువంటి రకాలు ఇవన్నీ కూడా. మేము ఏ అంశం చేపట్టినా అధ్యయనం చేయడమే. అలానే మా దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ ఆధారంగా ఏం జరిగింది దేశంలో ఇప్పటి వరకు, సమాజంలో ఎంత నష్టం జరిగింది, ఈ వక్ఫ్ బిల్ మూలంగా ఇంకా ప్రగతి భారతదేశం ఏ విధంగా సాధించాలి, ముస్లిం సమాజం ఏ విధంగా ప్రగతిలోకి వెళ్ళాలి, ఈ ఆలోచనతో మేము ముందుకు పెడతాం తప్ప మా దగ్గర ఏమాత్రం కూడా మత విశ్వాసాలతో మేము పనిచేయమనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. కాంగ్రెస్ ఇప్పటి వరకు మత రాజకీయాలు నడిపింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపింది. భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడదు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం మార్పు చేర్పులు చేసే అవకాశం ఉందా? రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. కూటమి దాని మీద దృష్టితో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాం. మా పార్టీ అభివృద్ధి, వారి పార్టీ అభివృద్ధి కాదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారన్నా, మోడీ గారన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మేము ముందుకు వెళుతున్నాం. మా మార్పులు చేర్పులు మీకు ఏమి కాఫీ టీ కూడా ఇవ్వవు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నేను ఇప్పటివరకు చెప్పాను కదా, దాని మూలంగా వెళ్తుంది. మీకు కోపం వచ్చేస్తుంది అలాగంటే. మా మార్పులు చేర్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధానమా? పార్టీల అభివృద్ధి కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం.